మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు నగర వ్యాప్తంగా అభిమానులు కదం తొక్కారు. తెలుగు హామీలు ఇస్తే కాంగ్రెస్ చేసి చూపిస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలు కార్యకర్తలు కదం తొక్కారు. పోలీసులు కట్టడి చేసిన మంత్రి కేటీఆర్ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో 1300 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చిన్న విరామం తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి టీవీ5. కల్వకుర్తిలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఏమిచ్చిందో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఉచిత కరెంట్ అని చెప్పి ఎప్పుడు కరెంట్ బులెటిన్ లో మరో విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ5. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కోరారు రిటైర్డ్ సిఈసి విఎస్ సంపత్. విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ. ఇప్పుడు విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ5. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసుల నుంచి బయటపడడం ఖాయమన్నారు. ఒక్క ఛాన్స్ గ్రీన్ ల్యాండ్ లామినేట్ సమర్పించు వెద రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ5. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ5.